పసే అన్నా అరే వాళ్ళు ఇంకా రాలేదేంద్రా ఫోన్ చేయలేదా నువ్వు ఫోన్ చేసిన అతుడుగా వచ్చు మా తోపండి ఇట్లా ఏమన్నా చెప్పలేదారా పని అన్నా నీకేమన్నా నాకు విలువ ఇవ్వాలా అతుడుగా మనలు పొద్దుల ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తారు బాగా లేచి ఉన్నారు కదా అంతేనే మోకాలి తమ్మి కళ్ళు పోదాం రా సండే కదా అన్నా పోదాం అన్నా పోదాం పోదాం రా ప్రశాంత్ మనం కూడా నాకు వీలుగా ఎప్పుడు బిజీ బిజీ అంటే ఇప్పుడు చేసే పని లేదు తెలియదు అంతే అన్నాడు ఇప్పుడు కదా పని 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 అంటాడు అరే రాదురా పొద్దుటి కళ్ళు మంచిగా ఉంటుంది తాగుదాం రాదురా ప్రశాంత్ రేపు పోతుందని కన్నా సరే కానీ అతిథి కానీ మరి గౌడు ఫోన్ చేయరు మరి కళ్ళైతే ఉంచకపోతే మంచిగా చెప్తాను ముందు చెప్తాను సరేరా ఫోన్ చేద్దాం ఓకే మరి సంపదన్న మన గౌడికి ఫోన్ చేసి కళ్ళు చెప్పే సరే చింటూ ఫోన్ చేసి చెప్తాను నేను గౌడుకు మరి ముఖం కట్టుకొని రాలి జల్లి పొద్దున కావాలి అసే రైట్ కళ్ళు దొరకలే నేను మరి మందు తీసుకొచ్చారు గౌడు కళ్ళు లేదన్నారు అందుకే మందు పట్టుకొచ్చిన ఏదైతే అందా తాగేదందుకు ప్రశాంత్ ఇక సెల్లు ఊకి అదేనారా తీరాదా మూత ఈ మందుకు వచ్చిన కాడ సెల్లి మస్తు తాట గారా బిర్యానీ మూత ఏదిరా మూత కనబడుకుంటే కదా అని గ్లాసులు అయితే గ్లాస్ కనబడకుండా పోతే తాగుడు ఇబ్బంది అవుతుంది బాగా చేసింది కానీ అరే ప్రశాంత్ అడిసి అడిగిరా ఏమో రమ్మన్రా ఫోన్ చేసిన అతను చెప్పన్నాడు ఎంతసేపు రమ్మంటుందిరా వాడు మనతో బిజినెస్ పెట్టి లాభాలు వచ్చిన తర్వాత సొంతంగా బిజినెస్ చేస్తున్నారు రా బాగా డెవలప్ అయిందన్న వాడిని ఎట్టినా ఉంచితే మనల్ని ఉంచుతాడంట వాళ్ళ సింటూ ముంచుతాడన్న బాగా ముంచుతాడు మనల్ని అదే వాడిని రమ్మన్నా ఫోన్ చేసిన ఇప్పుడే అతను చెప్పన్నాడా మళ్ళా చెయ్యిరా రే మనం అన్న ఏదన్నట్టు చేసి ఆపాలరా కరెక్టేరా అని వెళ్దాం పిలిచి అరే ప్రశాంత్ అన్న వెళ్దాం కానీ వద్దురా పిలుచుడే నువ్వే ఫోన్ చేయాలరా అబ్బా నీకు ఫోన్ చేయాలా మీరు మాట్లాడరా అరే గిటార్ ఫోన్ చేస్తారు రింగ్ అవుతుంది చెప్పరమ్మా ఏడున్నారో మామ నేను ఒక అర్జెంట్ పని పడ్డారా పోతున్నా ఇప్పుడే పోతూ కదా మనకు దావా చేసుకుంటారు ఇక్కడ అర్జెంట్ వర్క్ ఉంది అర్జెంట్ అంతా తీరారా పోతూ కానీ రారా నువ్వు ఒక్కని లేకుంటే ఎట్లుంటది నచ్చింది మా తొందరగా వెళ్ళిపోతా సరే రారా సిద్ధు అర్థదట్లా హాయ్ రామా ఇచ్చారుగా ఘోరంగా నీ నామో గట్టిగా పోయిరా ఇగో నాకు చిచ్చొస్తుంది పూసొస్తా అరే నేను తావురా
అరే ఏమైందిరా? అసలు నన్ను ఎందుకు పిలిచిర్రా? ఏంది అసలు? మీకేం అన్యాయం చేసిన? చింటూ ఏందిరా? పసి ఏందిరా? అరే లడ్డు ఎందుకు కొడుతుర్రా? అరే నేను పోతారా. సచ్చిండు కొడుకు. అరే ఈ బాడీని తీసుకుపోయి కెనాల్లో పడేసేద్దాం. బస్ సచ్చిండు అనుకుంటే కొడుకు మళ్ళా బతుకండి రా. వచ్చిండు లేపుడు కాలు ఎత్తే కొడుకు శివం కూడా దొరకదు. లేబరి మనిషి శరీరానికి చావు ఉంటుంది, కానీ ఆత్మకు చావు ఉండదు. పగతో రగిలే ఆత్మ తన పగ తీర్చుకునేదాకా ఈ లోకం విడిచి వెళ్ళదు. తన పగని తీర్చుకోవడానికి ఏదో ఒక మానవ శరీరాన్ని ఆవహిస్తుంది. చింటూ అయిరా లేరా. అయిరా పక్షి అరే చింటూ ఆ ముచ్చట మర్చిపోతే అయితే లేరా? ఏ ముచ్చట్రా? అదే రావాన్ని మనం చంపేసినాం. ఎన్నిసార్లు చెప్పిండ్రా విషయం మర్చిపోమని? అరే మనం వాళ్ళని చంపలేదని మన ఫోన్ ఎక్కడ వేసేద్దాం. దానితో పాటు ఫోన్ కూడా చాలా పడిచినాయి. అరే నువ్వేం భయపడు, అని చంపినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులు వచ్చినా కానీ మనం దొరకంరా. అరే వెళ్ళని బర్త్డే కదరా, కేక్ కడేద్దామారా. కడేద్దాం రా. ఎందుకురా పోయిన పోయాను మళ్ళీ కొడతాడు. అరే పొద్దున సంపత్ అనే కేక్ అయితే చెప్పాను రా, ఇంకా తేలేదు నువ్వు. అరే నీకేమన్నా సౌండ్ వినిపించిందారా? ఏదో పోయినట్టు అనిపించింది కదా. ఎవరైనా పడదనున్నారా? పడదనారా? అరే నేను చెయ్యి చెయ్యి అంటాండి ఇంద్ర.
చిట్టు వాడిని చంపినాం కానీ వాడి ఫోన్ అయ్యిరా. వానితో పాటు వాని ఫోన్ కూడా కాలంలో పడేసిన. అదేంట్రా మరి వాడు ఫోన్లకి మెసేజ్ వస్తారా? చచ్చిపోయిన సెల్లుకెళ్ళి మెసేజ్ వచ్చిందిరా. అంటే ఇంకా ఆత్మ ఇంకా బతికే ఉన్నదా? అరే అరే ఇప్పుడు కడుగుందిరా. అరే ప్రశాంత్ అవునా వాడు అత్తండు కావచ్చురా, అత్తండు కావచ్చురా. అరే మళ్ళా మెసేజ్ వస్తానైరా. మళ్ళా కరెక్ట్ అయిందిరా. ఊక ఇట్లయితే అందేంద్రా. అరే చింటూ ఒకసారి లైట్ కొట్టురా, తలకాయ మీద ఏదో బరువు ఉందిరా. చింటూ చింటూ నన్ను చూసి భయపడాలి. చంపదు. ఆ బాడుకోని వెళ్ళని చెప్తే ఆ బాడుకోని దండం పెడతా. ఆ బాడుకోని ఆ రోజు నన్ను చంపేటప్పుడు నేను కూడా ఇలాగే భయపడ్డాను రా, కానీ వదిలిపెట్టారా? వద్దు ప్లీజ్, నా చంపకు ప్లీజ్. ప్లీజ్ దండం పెడతా ప్లీజ్, కాలు మొక్తా ప్లీజ్. వద్దు ప్లీజ్ ప్లీజ్. నీ వల్ల నా కుటుంబం అనాథైపోయింది.
అన్న అన్న అక్కడ అక్కడ అరే రమేష్, నీకు ఈ సంగతి తెలుసా? వీనికి రోజు పీడకలు వస్తాయి. వాన మీద చంపినట్టు ఆ దయ్యం అయినట్టు పీడకలు వస్తాయి. ఆయన రోజు అట్లా వస్తాయి మనకి. అరే ఇప్పుడు ఎవరు చంపినట్టు వీడు? అవునా చెట్టు, కరెక్టే. ఇప్పుడు ఎవరు చంపినామో కలవాలా? ఏమన్నా అన్న కరెంట్ చంపింది ఎవరిలో కాదే నిండే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి ఎందుకు దేవుడా, ఎందుకు ఇచ్చిన ఈ బతుకు సావాలనిపిస్తుంది సార్.